జై శ్రీ రాధాకృష్ణ. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మనక్క ఛానల్. మేమైతే ఆలయంలో ఉన్న రాధాకృష్ణ గుడికి అయితే వచ్చేసినాం వసంత పంచమి నాడైతే. మీ అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి రోజు కృష్ణయ్య కూడా పూజలు చేస్తారు తెలుసా. సరస్వతి మాత అమ్మవారికి ఇండియాలో అయితే బాసరలో వర్గాలను అయితే మస్తు పూజలు చేస్తారు. నేనైతే బాసరలను ఎప్పుడు చూడలే కానీ వర్గాలను అయితే చాలాసార్లు చూసిన. ఎందుకంటే వర్గాలు మాకు చాలా దగ్గర ఉంటుంది. ఇగో ఈ గుడికి అయితే నేను మొట్టమొదటిసారిగా వచ్చిన కాబట్టి నాకు ఎక్కడైతే ఉంటుందో తెలియదు, అందుకే మెల్లమెల్లగా పోతున్నా. ఇక కిందనైతే ఇది పర్ఫార్మెన్స్ హాల్, ఫుడ్కి సంబంధించింది హాల్ అయితే ఉంది. పైనకైతే పోతున్నాం. గుడి మస్తు ఉంటుందని చెప్తే వినడం తప్ప ఇప్పుడైతే చూస్తున్నా. నిజంగా గుడి అయితే మస్తు అంటే మస్తు ఉన్నది. పైననైతే కన్నయ్య ఉన్నట్టున్నాడు. ఇక కన్నయ్య దర్శనానికి అయితే దెబ్బ పోతున్నాము. కన్నయ్యను ముందుగా దర్శించుకోవాలంటే గణపయ్యను దర్శించుకోవాలి, శివయ్యను దర్శించుకోవాలి. కన్నయ్యను చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ ఎలాంటికైతే నా కోరిక తీరింది. ఇక నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నా. కన్నయ్యను చూడండి. శివయ్య కూడా మస్తు అంటే మస్తు ఉన్నాడు. గణపయ్య, శివయ్య మస్తు అంటే మస్తు ఉన్నారు అందరూ. ఇగో ఇగో గుళ్ళకైతే వచ్చినాము. గుళ్ళనైతే పూజలు అయితే జరుగుతున్నాయి. సరస్వతి మాత అమ్మవారికి పూజలు, అట్లే పిల్లలందరికీ అక్షరాభ్యాసాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక కన్నయ్య దర్శనానికైతే ముందు ఈడనైతే ఏ గుళ్ళోనైనా అందరు దేవుళ్ళు ఉంటారు కదా, అట్లే ఇగో శ్రీరామచంద్ర ప్రభు సీతామాతతో ఆంజనేయ స్వామి ఉన్నారు. అట్లే సరస్వతి మాత అమ్మవారి పూజలు కూడా జరుగుతున్నాయి. ఇక కన్నయ్య గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే అనుకోండి. కన్నయ్య అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పుండ్రి. కన్నయ్య చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు అనుకోండి. అందుకనే మీకు కూడా చూపిస్తున్నా కన్నయ్యను. ఇగో నేనైతే కన్నయ్యనైతే తలుచుకొని రోజంటూ ఉండదు, క్షణం అంటూ ఉండదు. భగవద్గీత మీలో ఎంతమంది చదువుతారు? చదువున వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా చదవండి. ఎందుకంటే ఒకటి చెప్పనా, భగవద్గీత ఏంటంటే చదవడాన్ని, మన జీవితాన్ని మనం అంటే ఏ క్షణంలో ఎట్లా అంటే ప్రవర్తించాలి అనేది ప్రతిదీ నేర్పిస్తుంది భగవద్గీత. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఎవరో ఒకరు భగవద్గీత చదివితే మనం ఉన్న 7 తరాలను మనం ఉద్ధరించిన వాళ్ళం అవుతారన్నమాట. అందుకని తప్పనిసరి భగవద్గీతను అయితే చదవండి. ఇక మేమైతే కన్నయ్య దర్శనం అయితే మస్తు చేసుకున్నాము. ఇక మళ్ళీ తర్వాత ఇంకోసారి శివయ్య దర్శనం, గణపయ్య దర్శనం అయితే చేసుకొని ఇంటికి పోదాం అనుకుంటున్నాము. ఎలుగుండప్పుడే ఈటనైతే ఇంటికి పోవాలి. చీకటైన ప్రయాణాలు ఈడ మంచి కావు. అందుకనే ఇంటికి పోతున్నాం. మీ అందరికీ మళ్ళీసారి వసంత పంచమి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోరు.